అన్ఎక్స్పెక్టెడ్గా అసలు అది నేను చూసుకోకుండా నిజంగా అశ్విని చాలా బాధగా అయితే ఉంది. ఫార్మాట్ కొట్టడం జరిగింది, వీడియోస్ అన్నీ పోయినాయి. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ డియర్ శ్రీనిక యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన వీడియో ఏంటి అంటే, మన శ్రీనిక వాళ్ళ స్కూల్లో బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ అనేసి ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. సో దాని గురించి మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాము. అసలు ఏంటి ఈ బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ అనేది ఈ వీడియోలో చూద్దాము. ఇలాగే సార్ కొంచెం ఆడిగా బిహేవ్ చేస్తుంది. యాక్చువల్గా ఈ బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ మోటివ్ ఏంటి అని అంటే, మనం ఏదైతే ఇంట్లో వేస్టేజ్ అనుకొని పడేస్తామో ఐటమ్స్ని, అలాంటి ఐటమ్స్తో మనం మంచి మంచి ఐటమ్స్ ఇంకా తయారు చేయడము, వాటిని మళ్ళీ రీసైక్లింగ్ చేయడం అనమాట. ఇప్పుడు మన ఇంట్లో కూల్ డ్రింక్ తాగిన బాటిల్స్ ఉంటాయి కదా, తాగేసి మనం పడేస్తాము. అలాగే పిస్తా ఉంటాయి కదా, పిస్తా తినేసి వాటి పైన ఉన్న షెల్స్ పడేస్తాము. కానీ వాటితో కూడా ఎంతో అట్రాక్టివ్గా ఉండే మంచి హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ కూడా చేసుకోవచ్చు. సో అలాంటి ఒక థాట్తోనే ఈ బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ అనేది పెట్టారనమాట. సో అలాంటి వేస్టేజ్ ఐటమ్స్తో పేరెంట్స్ అయితే చాలా చాలా మంచి థింగ్స్ చేశారు. నిజంగా ఇదైతే పేరెంట్స్కి టాస్క్ అనుకోవాలి. సో ఇంకా మన శ్రీనిక కోసం నేను కూడా ఒక చిన్న ఐటమ్ని అయితే తయారు చేశాను. సో అదేంటి అనేది మనం ఈ వీడియోలో చూసేద్దాం. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన డియర్ శ్రీనిక ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. యాక్చువల్లీ ఇవన్నీ ఈ ఐటమ్స్ అన్నీ చేయడానికైతే సర్టెన్ డేట్ ఇచ్చారు స్కూల్ వాళ్ళు. సో ఆ డేట్కి ఇవన్నీ కూడా రెడీ చేసి స్కూల్లో సబ్మిట్ చేయాలి. అండ్ అది అయిపోయాక నెక్స్ట్ డే స్కూల్లో ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేశారు. ఇలా ఎవరి క్రాఫ్ట్ వాళ్ళ ముందర పెట్టి వాళ్ళ క్లాసెస్లో ఎగ్జిబిట్ చేశారనమాట. ఇంకా ఆ రోజు పేరెంట్స్ని కూడా ఇన్వైట్ చేశారు చూడ్డానికి. సో అలా మేము కూడా వెళ్ళి అందరూ పిల్లల దగ్గర ఉన్న థింగ్స్ అయితే చూసాము. ఒక్కొక్కరైతే ఒక్కో థాట్తో చాలా బాగా చేశారు పేరెంట్స్ అయితే. లైక్ కొంతమంది హోమ్ డెకర్ ఐటమ్స్, లైక్ చెప్పాను కదా పిస్తా షెల్స్ ఉంటాయి కదా, వాటిని యూస్ చేసి, అండ్ ప్లాస్టిక్ బాటిల్స్ యూస్ చేసి, ఇంకా డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ యూస్ చేసి వాళ్ళైతే హోమ్ డెకర్ ఐటమ్స్, ఇంకా కమ్యూనికేషన్ సిస్టమ్స్ అని, అండ్ సేవ్ ద ఎన్విరాన్మెంట్ అని, అండ్ శాండ్ యూస్ చేసి వాటర్ ప్యూరిఫైయర్, ఇంకా మూవీ డిస్క్లు అయితే ఉంటాయి కదా వాటిని యూస్ చేసి క్లాక్, అండ్ ఇంకా పెన్సిల్ హోల్డర్స్ అని, ఇలా చాలా చాలా చేశారన్నమాట. నిజంగా పిల్లల కోసం పేరెంట్స్ అయితే చాలా బాగా అయితే చేశారు. ఆబ్వియస్లీ పిల్లలు హ్యాపీగా ఉంటారు అంటే పేరెంట్స్ ఎన్ని పనులున్నా కూడా పిల్లల కోసం ఏది కష్టం అనుకోకుండా చేస్తాం కదా. నేను కూడా మన శ్రీనిక కోసం అయితే
చిన్న క్రాఫ్ట్ అయితే చేశాను. న్యూస్ పేపర్ యూస్ చేసి లైక్ చిన్న బాల్కనీ టైప్లో తయారు చేశాను. అది చూడడానికి అయితే చిన్నగానే ఉంది కానీ ఇంకా చేయడానికి అయితే చాలా టైం పట్టింది. అండ్ ఇంకా దానికి మన శ్రీనిక కూడా నాకు హెల్ప్ చేసింది. పెయింటింగ్ అయితే తనే వేసింది దానికి. సో ఇలా పేరెంట్స్ అయితే క్రాఫ్టింగ్ ఐటమ్స్ అన్నీ కూడా చాలా బాగా చేశారు. సో ఇలాంటి ఆలోచన ఇంకా స్కూల్ మేనేజ్మెంట్కి రావడం కూడా రియల్లీ ఆసమ్ అండి. ఇంకా దీనివల్ల పిల్లలకి కూడా అంటే పేరెంట్స్ చేసేటప్పుడు చూస్తారు కదా, సో వాళ్ళకి కూడా ఒక థాట్ అనేది ఉంటుంది, ఇలాంటి వేస్టేజ్ నుండి ఇలా మంచి మంచి థింగ్స్ కూడా చేయొచ్చు అనేది. సో ఇదండి ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాం. సో వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి. మరి మీరు కూడా ఇలాంటి థింగ్స్ ఏమైనా తయారు చేశారా, వేస్ట్ని రీసైక్లింగ్ చేశారా అనేది కమెంట్లో తెలపండి మాకు. మరి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్. హాయ్ అండి. యాక్చువల్గా ఈరోజు చేసినటువంటి వీడియో బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ అది ప్రాజెక్ట్కి సంబంధించి చాలా వీడియోస్ అయితే నా మొబైల్లో అంటే అశు శ్రీనిక వీళ్ళిద్దరు కలిసి రెడీ చేసింది. చాలా మంచి మంచి వీడియోస్ నా మొబైల్లో ఉండే, కాకపోతే స్టోరేజ్ ఎక్కువైపోయి అన్ఎక్స్పెక్టెడ్గా అసలు అది నేను చూసుకోకుండా ఫార్మాట్ కొట్టడం జరిగింది. వీడియోస్ అన్నీ పోయినాయి. చాలా బాధగా అయితే ఉంది. సో మొత్తానికైతే ఆ ప్రాజెక్ట్ ఏం చేసింది అనేది అయితే లాస్ట్లో ఒక ఫోటో అవి పెట్టాము. సో పిల్లలకి అయితే చాలా మంచి, పిల్లలకి కాదు అది పేరెంట్స్కి కూడా ఒక మంచి టాస్క్ లాగా మనం వేస్టేజ్ నుంచి ది బెస్ట్ ఏం చేయగలుగుతాం అనేది చాలా మంచిగా చేశారు. చాలా బాగుంది. నిజంగా అశుని అప్రిషియేట్ చేయాల్సింది. సో దాంతోపాటు స్కూల్లో పిల్లలు కూడా చాలా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేసుకొచ్చారు. కానీ మన శ్రీనిక చేసినటువంటి ఆ వీడియో అయితే పెట్టలేకపోతున్నాను, సారీ. ఇందులో మేబీ లాస్ట్లో శ్రీనిక చేసినటువంటి ప్రాజెక్ట్ని స్కూల్లో అది కూడా వీడియో తీయడం జరిగింది. కాకపోతే అసలు అది కూడా డిలీట్ అయిపోయింది. చాలా బాధగా అయితే అనిపించింది నాకు. ఇవన్నీ మెమోరబుల్గా ఉంటాయని చెప్పేసి నేను షూట్ చేస్తూ ఉంటాను, కానీ అలాంటి వీడియో ఉంటే బాగుంది అనిపించింది. అయినా పర్లేదు, నెక్స్ట్ టైం కూడా అంటే నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ కండక్ట్ చేస్తారు. సో ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాం. సో ప్లీజ్ మన డియర్ శ్రీనిక ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. డైలీ ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.